ఎంపీ గారితో మాట్లాడే తెలుసుకుందాం. అన్న ఇప్పుడు మన కర్నూలు జిల్లాకు సంబంధించి తాగునీరు కానీ, నీటి సమస్య కానీ, సాగునీరు సమస్య కానీ చాలా దారుణంగా పవిత్రంగా ఉంది. ప్లస్ ఇక్కడ ఉన్న టీడీపీ కార్యకర్తలకు కానీ ఇంకొకరు కానీ ఎవరికన్నా మద్దతు టీడీపీ వాళ్ళకి ఇచ్చేటప్పుడు సాయిప్రసాద్ గారు కానీ జిల్లాలో పలు చోట్ల కానీ దాడులు జరుగుతున్నాయి. దాని నుంచి మీరు ఇప్పుడు నేను ముఖ్యంగా చెప్పేది ఏమంటే ఒక ఆదోనే కాదు సమస్యలు కర్నూలు జిల్లా కర్నూలు పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో కర్నూలు అంటేనే కరువుకు వలసలకు నిలయం, అది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి మన యువగలం పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ గారు ఈ కర్నూలు పార్లమెంట్ను చుట్టుముట్టారు. ఒకరోజు రాత్రి ఒక టెంట్ కింద ఉండి సారు పెద్ద మాట అన్నారు. వాస్తవంగా అదొక నాంది కూడా కర్నూలు జిల్లా అభివృద్ధి కావడానికి ఒక పెద్ద నాందిగా మాట చెప్పారు. కర్నూలు పార్లమెంటు చాలా దారుణంగా ఉంది. కనీసం నేను స్వాతంత్రం వచ్చిన తర్వాత కనీసం తాగునీటి కష్టాలు ఇంత దారుణంగా ఉన్నాయి. సాగుకు కూడా నీరు లేదు, ఒక డ్యామ్ ఉంటుంది ఇక్కడ అని చెప్పేసి ఆయన ఏం చేశారంటే మిషన్ రాయలసీమ అనే పథకం తెస్తా అని చెప్పేసి గట్టి హామీ ఇచ్చారు. ఏ రాజమండ్రికి పోయినా, ఏ వైజాగ్ వెళ్ళినా కూడా, ఏ వేదిక మీద కూడా రాయలసీమలోని కర్నూలు జిల్లా గురించి ఎస్పెషల్లీ కర్నూలు పార్లమెంట్ గురించి సార్ చెప్తా ఉన్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ వచ్చిన తదుపరి మిషన్ రాయలసీమలో భాగంగా ప్రాజెక్టులు అయితేనేమి, ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ జల్ జీవన్ మిషన్ కింద అయితేనేమి ఖచ్చితంగా త్రాగునీరుకి సాగునీరుకి ఖచ్చితంగా తెచ్చే బాధ్యత చేస్తామని చెప్పేసి ఒక కర్నూలు లోక్సభకు నుండి పంపిస్తే అన్నగారు అసెంబ్లీకి పంపిస్తే ఖచ్చితంగా ఆదరణ సమస్యలే కాదు కర్నూలు పార్లమెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల సమస్యలు తీర్చడానికి కంకణబద్ధమే ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాను. స్టూడెంట్స్ కానీ బీటెక్ చదివి చాలామంది రోడ్ల మీద తిరుగుతున్నారు. మీరు గెలిచిన తర్వాత కానీ ఆధునిక ఏమన్నా ఫ్యాక్టరీస్ కానీ మూతపడిన ఫ్యాక్టరీలు కానీ ఓపెన్ అయ్యే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? కంపల్సరీగా, ఎందుకంటే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కావాలంటే ఖచ్చితంగా పారిశ్రామిక రంగంగా ఎంతైనా అభివృద్ధి చెందాల్సినటువంటి పాత్ర ఎంతైనా ఉన్నది. ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా, ఈ ప్రభుత్వం కంటే ముందు ప్రభుత్వం చంద్రబాబు గారు ఈ అతి సమీపంలో ఎమ్మెల్యూరు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతంలో టెక్స్టైల్ పార్క్ కోసం 100 ఎకరాలు అలాట్ చేశారు. ఆ అలాట్ చేసిన భూమిని గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి దాన్ని ప్లాట్లుగా విజిట్ చేసి ప్లాట్లు అమ్ముకున్నటువంటి దుస్థితి దాపరించింది. కాబట్టి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ప్రాంతానికి సంబంధించి టెక్స్టైల్ పార్క్ ఖచ్చితంగా అది తీసుకొని వచ్చి సాధించి తీరుతామని చెప్పేసి ఒక మాట. అదేగాక ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో ఏ ప్రాంతానికి ఏ పరిశ్రమ అయితే అనువుగా ఉంటుందో ఆ పరిశ్రమల యొక్క సాధనకు కట్టుబడి పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను.